శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 16వ సర్గము. రావణుడు విభీషణుని తీవ్రముగా నిందించుట, విభీషణుడు కూడా అతనిని హెచ్చరించుచూ వెళ్ళిపోవుట. విభీషణుడు ఇట్లు ప్రయోజనకరములైన హితోక్తులను పలుకగా ఆయువు మూడిన రావణుడు మృత్యుప్రేరితుడై ఈ విధముగా పరుష వచనములను నుడివెను. ప్రాణాపాయకరమై కోపముతో బుసలు కొట్టుచున్న మహా విషసర్పముతో కూడి అయినను వసింపవచ్చునుగాని మిత్రునివలే ప్రవర్తించుచు శత్రుపక్షపాత బుద్ధిగల జ్ఞాతితో కూడి మాత్రము ఎన్నడునూ నివసింపరాదు. రాక్షస, సకల లోకములయందలి దాయాదుల స్వభావములను నేను పూర్తిగా ఎరుగుదును. ఈ జ్ఞాతులందరూ తమ దాయాదులు దుఃఖముల పాలైనప్పుడు మిక్కిలి సంతోషపడుచుందురు. లోకములో జ్ఞాతులు అనగా దాయాదులు తమ కంటెను ఉన్నత స్థితికి చేరిన వానిని, కార్యదక్షుని, విద్వాంసుని, ధర్మస్వభావము గలవానిని, సూరుని అవమానించుచుందురు. అంతేగాక అవకాశము దొరికినప్పుడు కించపరుచుచుందురు. దాయాదులు లోలోన కల్మషభావము కలిగియుండియు బయటికి మాత్రము ఆత్మీయులుగా సంతోషమును ప్రకటించుచుందురు. తోటివారు కష్టముల పాలైనప్పుడు ఆ క్రూరాత్ములు వారికి చేయూతను ఇయ్యకపోగా ద్రోహమును తలపెట్టుచుందురు. వారు భయంకరులు. మా జ్ఞాతివైన నీవు ఇప్పుడు సంకట స్థితిలో ఉన్న మమ్ము దెబ్బతీయగోరుచున్నావు. విభీషణ, పూర్వము ఒకప్పుడు పద్మవనమునందలి ఏనుగులు తమను బంధింపవచ్చిన పాశహస్తులైన నరులను జూచి కొన్ని శ్లోకములను పలికినవట. వాటి సారాంశమును వివరింతును వినుము. ఆశ్రయించిన వానిని బాధించు అగ్నికి గాని, నశింపజేయు శస్త్రములకు గాని, మిక్కిలి వ్యధగూర్చెడి పాశములకు గాని మనము అంతగా భయపడవలసిన పనిలేదు. స్వార్థపరులు, నిర్దయులు అయిన జ్ఞాతులకు మాత్రము భయపడక తప్పదు. ఎవరైనను మనలను బంధించుటకు వచ్చినప్పుడు ఆ బంధించునుపాయములను గూర్చి మన జ్ఞాతులే వారికి తెల్పెదరు. కావున లోకమున గల అన్ని కష్టముల కంటేనూ జ్ఞాతి భయము అత్యంత ప్రమాదకరమైనది. గోవుల వలన పాలు, పెరుగు, సంపదలు లభించును. బ్రాహ్మణ సహచర్యము వలన ఇంద్రియ నిగ్రహము అబ్బును. స్త్రీల దర్శనము వలన చంచలత్వము కలుగును. జ్ఞాతుల వలన భయముండును. విభీషణ, నేను అన్ని లోకములలోనూ గౌరవాద్రములను పొందినవాడను. ఐశ్వర్యవంతుడను. ఉత్తమ వంశమున జన్మించిన వాడను. శత్రువులను పాదాక్రాంతులను చేసుకొనినవాడను. ఇట్టి నా ఔన్నత్యములను జూచి నా జ్ఞాతివైన నీవు ఇంతగా అసూయపడుచున్నావు. తామరాకులపై పడిన జలబిందువులు కూడియుండలేవు. అట్లే దుష్టులతోటి స్నేహము స్థిరముగా నిలువదు. తుమ్మెద తన కోరిక మేరకు పుదీనను ఆస్వాదించుచున్నను ఆ పుష్పము కడ మాత్రము స్థిరముగా నిలువదు. అట్లే నీవంటి దుష్టులలో సౌహార్దము స్థిరముగా ఉండదు. అనగా నీవు నా సంపదలను పూర్తిగా అనుభవించుచున్నను నా ఎడ సుహృద్భావము కలిగియుండవు. ఏనుగు మొదట శుభ్రముగా స్నానము చేసియు ఆ వెనువెంటనే తొండముతో దుమ్ము చల్లుకొని తన శరీరమును మురికి చేసుకొనును. అట్లే దుష్టుడు తన సౌహార్దమును కలుషితమునర్చును. శరత్కాల మేఘములు ఎంతగా గర్జించుచూ వర్షించినను అవి భూమిని పూర్తిగా తడుపజాలవు. అట్లే దుర్జనులు సౌహార్దమును స్థిరముగా చూపలేరు. ఓ కులపాంసనా, నీవు రాక్షసవంశమున చెడబుట్టినవాడవు. నీవు తప్ప మరియొకడు ఇట్లు పలికియున్నచో వాని ప్రాణములను తీసియుండెడివాడను. తమ్ముడవైనందులకు బ్రతికిపోయితివి. రావణుడు ఇట్లు దురుసుగా పలుకగా ధర్మవర్తనుడైన విభీషణుడు ఇక ఇచ్చట ఉండుట తగదు అని భావించి గదను చేబూని ఆకాశమునకు ఎగిరెను. నలుగురు రాక్షసులు కూడా అతనిని అనుసరించిరి. మహాత్ముడైన విభీషణుడు మానసికముగా ఎంతయో వ్యధచెందియుండుటచే కుపితుడై అంతరిక్షమునందుండియే తన అన్నయగు రాక్షసరాజుతో ఇట్లనెను. రాజా, నీవు నాకంటే పెద్దవాడవు అగుట వలన ఇష్టము వచ్చినట్లు పలుకుచున్నావు. ధర్మ మార్గమును వీడినను నీవు నాకు అన్నవు. తండ్రివలే మాన్యుడవు. అయినను పరుషములైన నీ అధర్మవచనములను నేను సహింపజాలను. దశానన, జితేంద్రియులు కానివారు ఆయువు మూడినవారై తమ హితమును గోరి పలికిన మంచి మాటలను చెవికెక్కించుకొనరు. రాక్షస ప్రభు, ఆపదలు వచ్చి పడినప్పుడునూ యజమాని యొక్క హితాహితములను పట్టించుకొనక ఆయన కడ ప్రాపకమును సంపాదించుట ద్వారా
తాము లాభపడుటకై ఇచ్చకపు మాటలాడువారు ఈ లోకమున కోకొల్లలు. తాత్కాలికముగా అప్రియముగా కన్పట్టినను దీర్ఘకాలము మీద అనగా మున్ముందు యజమానికి మేలుగూర్చెడి మాటలను పలికెడి వారే యుండరు. ఒకవేళ పలికినను వాటిని వినిడివారును అరుదు. తగలబడిపోవుచున్న ఇంటిని చూచిన వాడెవ్వడును ఉపేక్షింపక దానిని ఆర్పుటకు పూనుకొనును. సకల భూతముల యొక్క ప్రాణములను హరించునట్టి యముని పాశములచే నీవు బంధింపబడి ఉంటివి. ఆ విధముగా సర్వనాశనమునకు గురియగుచున్న నిన్ను ఉపేక్షింపక హితవచనములను పలికితిని. శ్రీరాముని బాణములు సువర్ణభూషితములు, వాడి అయినవి. అవి అగ్నిజ్వాలల వలె ప్రజ్వలించుచుండును. ఆ ప్రభువు యొక్క అట్టి శరములకు నీవు భస్మమైపోవుచుండగా నేను చూడగోరను. కనుక నేను నీకు హితము పలికితిని. శూరులు, బలశాలులు, అస్త్రవిద్యలలో ఆరితేరిన వారు కూడా మృత్యువు ఆసన్నమైనప్పుడు ఇసుకతో కట్టిన ఆనకట్టవలే నశించిపోవుదురు. పెద్దవాడవైన నీపై గల గౌరవముచే నీ హితమును గోరి ఇట్లు పలికితిని. అందులకు నన్ను క్షమింపుము. ఏది ఏమైనను నిన్ను నీవు రక్షించుకొనుము. అంతేకాదు రాక్షసులతో గూడిన ఈ లంకానగరమును కూడా కాపాడుము. నేను వెళ్ళిపోవుచున్నాను. నీకు మేలు కలుగుగాక. నా మాటలను అట్లుంచుము. నీవు హాయిగా నుండుము. నిశాచరా, నీ హితమును గోరుచు అధర్మ మార్గము నుండి నిన్నెంతగా నివారింపజూచుచున్నను నా పలుకులు నీకు ఏమాత్రమును రుచించుటలేదు. భోగాలము దాపురించిన వారు తమ హితైషులు పలికిన మాటలకు చెవియొగ్గరు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 16వ సర్గము.